తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పాప వినాశనంకు వెళ్లే ప్రాంతంలో మంటలు చెలరేగాయి. భారీగా వ్యాపించాయి. అటవీ ప్రాంతానికి మంటలు విస్తరించాయి. ఇక ప్రమాదంలో శ్రీగంధం చెట్లు కాలిబూడిదయ్యాయి. ఫైర్ ఇంజిన్ల సహాయంతో టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఇక తిరుమలలో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మధు, తిరుమలకు సంబంధించి తిరుమల ఆలయం వద్ద నుంచి దాదాపుగా ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో పాపనాశంకి వెళ్లేటువంటి దారిలో ఈ తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో భారీగా మంటలు పడుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలోనే అంటే చాలా టీటీడీకి సంబంధించి అంటే శ్రీవారి కైంకర్యాల కోసం శ్రీగంధం చెట్లను కూడా టీటీడీ అక్కడ నాటడం జరిగింది కొన్ని ఎకరాల్లో. అయితే ఆ పంటలన్నీ ఆ చెట్లతో పూర్తి స్థాయిలో కూడా దగ్ధమైనట్లు తెలుస్తా ఉంది. అయితే భారీగా అటవీ ప్రాంతంలో ఎగిసిపడిన కారణంగానే ఈ రకమైనటువంటి సమస్య వచ్చిందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే అత్యంత ఎత్తుకు ఎగురు పడుతున్న క్రమంలో వాటిని ఆర్పివేయడానికి టీటీడీ ఫారెస్ట్ అధికారులు కావచ్చు, లేదంటే విజిలెన్స్ అధికారులు తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒక తిరుమలలో ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్లతో అక్కడికి వాటర్ ని తీసుకెళ్లి వాటిని ఆర్పివేసేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే తరచూ ఎండాకాలం వచ్చిందంటే తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో అది ఘాట్ రోడ్లో కావచ్చు, లేదంటే కాలుబాట మార్గాల్లో కావచ్చు, లేదంటే తిరుమల కొండపైన పలు ప్రాంతాల్లో ఈ దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇలాంటి అగ్ని కీలకలు ఎగిసిపడుతూ ఉంటాయి, మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు టీటీడీ కూడా ఆర్పివేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చింది శ్రీగంధం చెట్లు. టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా వాటిని నాటడం జరిగింది. రాత్రి మూవలు కూడా అక్కడ కొంతమంది సిబ్బంది ఏర్పాటు చేసుకుని వాళ్ళు కూడా వాటిని పెంచుతూ ఉంటారు. చాలా జాగ్రత్త ఉంది. ఎందుకంటే టీటీడీకి సంబంధించి శ్రీవారి ఆలయంలో స్వామివారికి సంబంధించి కైంకర్యాలలో శ్రీగంధాన్ని వాడతారు కాబట్టి అభిషేకానికి సంబంధించి, అందువల్లనే చెట్లను చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటుంది. అందులో భాగంగా ఇవాళ జరిగినటువంటి ఈ భారీ అగ్ని ప్రమాదంలో చాలా చెట్లన్నీ కూడా కాలి బూడిదయ్యాయని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన జరిగిన వెంటనే టీటీడీ ఫారెస్ట్ అధికారులు కావచ్చు, లేదంటే విజిలెన్స్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి వెళ్లి ఫైర్ ఇంజిన్ల సహాయంతో తిరుమలలో ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో వాటన్నిటి కూడా ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అదే స్థాయిలోనే తిరుమల అంటేనే హిల్స్ కాబట్టి ఈదురుగాలు ఎక్కువగా ఉండడంతో ఆ మంటలన్నీ మరికొన్ని ప్రాంతాలు ఎగిసిపడుతుండడంతో మరింతగా ఈ మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ సాయంత్రం లోపల పూర్తిగా అదుపులోకి తీసుకొస్తాం మంటలని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్, థాంక్యూ గోపి.